గత 2 రోజుల నుంచి కలెక్టర్ల మీటింగ్ అప్పుడు నేను కొన్ని పాయింట్స్ చాలా కీలకంగా రైట్ చేశా. ఏంటది? ఒకటి, వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు వింటా ఉన్నారు. పరిష్కారం ఏంటి? ఇసుకకి పరిష్కారం ఏంటి? అలాగే బెల్ట్ షాపులకు పరిష్కారం ఏంటి? లేదా భూ కబ్జాలకు సంబంధించి పరిష్కారం ఏంటి? పరిష్కారాలు చెప్పకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎన్ని చేసుకున్న ప్రయోజనం ఏంటి, ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చుకుంటే ప్రయోజనం ఏంటి అన్నట్టు. ఇప్పుడు అదే ముక్క ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. సోది చెబుతానమ్మ సోది అంటూ 2 రోజులు 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, భారీ సంఖ్యలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు అంతా కలిసి 26 గంటలకు పైగా చర్చలు. అంతిమంగా మనకేం చెప్పారు? జిల్లాలకు వెళ్ళి ఏం చేయాలని కలెక్టర్లు ప్రశ్నించుకుంటే కళ్ళ ముందు కదలాడేది పెద్ద ప్రశ్నార్థకమే. ఇది బుధవారం, గురువారం 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ తీరు. కూటమి సర్కారు వచ్చాక జరిగిన 2వ కలెక్టర్ల సదస్సు ఇది. ఆగస్టులో జరిగిన మొదటి సదస్సు ఒకే ఒక్క రోజులో సూటిగా సుత్తి లేకుండా కలెక్టర్లకు దిశానిర్దేశం జరిగేలా సాగింది. తాజా సదస్సు అందుకు పూర్తి భిన్నంగా ముగిసిందని కొందరు ఉన్నతాధికారులే పెదవిరుస్తున్నారు. సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తుట్లో పడి వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు కొందరు సీనియర్ ఐఏఎస్లు పాటించిన ప్రజెంటేషన్ల వరదతో అసలు ఉద్దేశం కొట్టుకుపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. సూటిగా చెప్పండి, సోదొద్దని స్వయంగా చంద్రబాబు పలుమార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు అంటూ చివరికి అధికారుల మీద తోసేశారు. వాళ్ళు చెప్పింది అంతే, వీళ్ళు చెప్పింది అంతే. పరిష్కారం లేనటువంటి పరుగులు నడిచినాయి.